తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పనితీరు, ఆయన మంత్రివర్గంపై వస్తున్న అవినీతి ఆరోపణలపై మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో ఒక మంత్రికి 10% మంత్రి అనే ముద్ర పడిపోయిందని ఎక్కడడిగినా ప్రజలు అదే పేరును చెప్తున్నారంటూ ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆరోపించారు. ఇంత బహిరంగంగా అవినీతి జరుగుతున్నప్పటికీ ఆ మంత్రిపై చర్యలు తీసుకోవడానికి సీఎం ఎందుకు ముందుకు రావడం లేదు అని మోత్కుపల్లి ప్రశ్నించారు. ఎస్సీ, బీసీ, ఓసీ ఎవరైనా సరే అవినీతికి పాల్పడితే వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఒక్కడే కష్టపడితే సరిపోదని, ఆయన వెనుక నుంచే కుట్రలు జరుగుతున్నాయనే విషయం తెలియదా అని నిలదీశారు. సొంత పార్టీలోని గోతులు తవ్వే వ్యక్తులపై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ తర్వాత కూడా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సమావేశాలు జరుగుతున్నా చర్యలు తీసుకోలేకపోతున్నారు అని విమర్శించారు. ఇక సీఎం పదవిని కాపాడుకోవడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ప్రజల మద్దతు కొనసాగాలి అంటే ముందుగా అవినీతికి అడ్డుకట్ట వేయాలని మోత్కుపల్లి సూచించారు. అసలు ఎవరు అవినీతి పరుడు? ఈ గుంతంతో పెట్టివాడు ఎవడు? 10% పేరు పడ్డ మంత్రి ఎవరు? కరప్షన్ లో 10% పేరు పడ్డ మంత్రి ఎవరు? అసలు ఈ పార్టీ ఎట్లా? ఇంత అవినీతి, బహిరంగ అవినీతి రాష్ట్రంలో ఏ మూలకేరి ఎవరిని అడిగినా ఒక మంత్రి పేరు చెప్తే 10% అని పేరు 10% అంటే ఆయన పేరు చెప్తారు జనం. నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు. ఎస్సీ అయితే, బీసీ అయితే, ఓసీ అయితే అవినీతి పరుడు ఎవరైనా తీసేయాల్సింది. ఎందుకు తీసేయలేకపోతున్నావు? నీకు ముఖ్యమంత్రి పదవే ముఖ్యమా? ఈ పదవి ఉండాలన్నా ప్రజల్ని ఎవరు ఉండాలి కదా? ప్రజల్ని ఎవరు ఉండాలంటే అవినీతి పనులకు అంతం పలకాలి కదా? ఈ గొయ్యి దవ్వుతున్నాడు ఎవడు? ఇంత అవినీతి పనులు ఉన్న ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది? తెలుసు, నేను అప్పటి నుంచి అడుగుతుంది, ఇంపార్టెంట్ మాట్లాడి రికార్డ్ చేస్తున్నాను. నేను అంటా ఉన్నా ఇవాళ ఓ కాలంలో ఎన్టీ రామారావు గారు ఒక అవినీతి పరుడు ఆయన దృష్టికి వస్తే వెంటనే ఏసీబీకి ఇచ్చి బర్తరఫ్ చేసిండు. ఏం కావాలి చెప్పు? 100 రూపీస్ నా దగ్గర. అరే ఓపెన్ గా మాట్లాడుకుంటున్నారు. ఓపెన్ గా 10% అంటే మంత్రి పేరు చెప్తారు. ఇది నీ దృష్టికి రావటం లేదా? నాయనక గుంతలు తవ్వుతున్నారు, నాయనక కుట్రలు జరుగుతున్నాయని చెప్పుకుంటున్నావు కదా. ఈ కుట్రలు గిట్రలు ఏం జరగవు. నేను అక్కడ అంబేద్కర్ ప్రోగ్రామ్ లక్షల మంది మేము ఉన్నాం. ఈ 70 లక్షల మందికి న్యాయం చేయగలిగే పరిస్థితిలో మీరుంటే మీరు ఉండగలుగుతారు, లేకపోతే మీరు ఉండలేరు. అరే నీ వెనక పెద్ద పెద్ద తోడేళ్ళు ఉన్నాయి, వాటిని పక్కన ఫస్ట్